ట్రిపుల్ ఆర్ రఘురామకృష్ణంరాజు గారి గుండెల పైన కొట్టింది ఎవరంటే తెలిసింది మీకు తెలియజేస్తాను. సో అయితే దానికంటే ముందుగా రఘురామరాజు గారిని ఏదైతే కస్టోడియల్ టార్చర్ చేశారో ఆ కస్టోడియల్ టార్చర్ చేయడానికి గల కారణం ఎవరు, కక్షపూరిత ధోరణితోనే వ్యవహరించారా, అయితే ఎవరు వ్యవహరించారో నేను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రఘురామకృష్ణంరాజు గారిని ఏదైతే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక నోటీసులు లేవు, ఏమీ లేవు, అర్ధాంతరంగా హైదరాబాద్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటే ఆయన తరలించేశారు కదా పోలీసులు. తరలించడమే కాకుండా అప్పటికే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుని 4 నెలల సమయం మాత్రమే అయింది. ఈలోపు ఆయన తరలించడం, అక్కడ పోలీస్ స్టేషన్లో ఆయనకి కస్టోడియల్ టార్చర్ చేశారు. పైగా ఇక్కడ చాలా విచిత్రమైన విషయాలు ఉన్నాయి. పోలీసు అధికారులు పివి సునీల్ కుమార్ కావచ్చు, అప్పుడు విజయపాల్ ఆయన కావచ్చు, వీళ్ళందరి సమక్షంలోనే వాళ్ళ ప్రమేయం మేరకే ఈ విధంగా జరిగింది అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కంప్లైంట్ పెట్టారు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో. అప్పటి నుంచి విచారణ జరుగుతూ ఉంది. సో ఆయన్నేమో మేము అసలు టార్చర్ చేయలేదు, అంతా బాగానే ఉన్నారు అని చెప్పేసి గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించిన సూపరింటెండెంట్ అయినటువంటి ప్రభావతి గారితో ఒక ఫేక్ రిపోర్ట్ కూడా తయారు చేయించారు. చివరికి మరలా దానిపైన కోర్టుకు వెళ్ళి ఆయన మిలిటరీ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే అప్పుడు నిజంగానే ఆయన టార్చర్ చేశారు అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అసలు విషయం బయటపడింది. లేకపోతే దాన్ని అక్కడే మాఫీ చేసేవాళ్ళు.